మోసం చేసి బ్రతకాలనుకుంటే ఆ మోసం ఎక్కువ కాలం దాగదు. మరి దీనికి సంబంధించిన ఒక మారల్ స్టోరీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో. డియర్ శీర్షిక, తెలుసు కదా మన షోని స్టార్ట్ చేసే ముందు డియర్ శీర్షిక అని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విజయనగర సామ్రాజ్యంలో వికట కవిగా ప్రసిద్ధి చెందిన తెనాలి రామకృష్ణ గురించి తెలియని వారు ఎవరుంటారు? తెలివితేటలు, హాస్యము ఆయన సత్తు. ఆ రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది. ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి, అవ్వ, మేము యాత్రికులము, చాలా దూరం నుండి ప్రయాణం చేయడం వల్ల చాలా అలసిపోయాము. దయచేసి మాకొక గదిని అద్దెకు ఇస్తే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడనే ఉంటాము. ఆమె అంగీకారంతో వాళ్ళు ఆ ఇంట్లో నివసించసాగారు. ఓ రోజు వాళ్ళు బంగారు నాణాలతో ఉన్న కుండను ఇంటికి తీసుకొచ్చి దాన్ని భద్రంగా చూడవలసింది అని ఆమెకి చెప్తారు. ఆమెకు అనుమానం వచ్చి, ఇంత సొమ్ము మీకెక్కడిది, మీరు దొంగలా అని అడిగింది. కాదు, మేము యాత్రికులము. ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగారం చేసే వారికి తోడుగా ఉంటాము. అందుకే వారు ఈ బంగారు నాణాలు కానుకగా ఇస్తారు. మేము నలుగురం కలిసి వచ్చినప్పుడే మాకు ఈ కుండను ఇవ్వాలి. అలా చేస్తాను అని మాకు ప్రమాణం చేసి చెప్పు అని అంటారు. ఆమె అంగీకరిస్తుంది. ఒక రోజు వాళ్ళు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళు కనిపించాయి. ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవు. అవి ఎలా కొనుక్కోవాలి? అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది కదా, అందుకే వాళ్ళలో ఒక అతన్ని పంపించి కుండను తీసుకురమ్మని అంటారు. వెళ్ళిన వాడు కుండనివ్వమని అడిగితే ఇతనికి ఆ కుండను ఇవ్వచ్చా అని అవ్వ కేక వేసింది. ఆమెకి సమాధానంగా మిగతా ముగ్గురు ఆ కుండను ఇవ్వచ్చు అని అంటారు. దాంతో ఆ అవ్వ ఆ కుండెను అతనికి ఇస్తుంది. ఆ వచ్చిన వారు దురాశపరుడు కావడంతో ఆ నాణాల కుండతో పక్క దోవన ఎక్కడికో పారిపోతాడు. ఎంతసేపటికి అతను రాకపోవడంతో మిగతా ముగ్గురు అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ, కుండేది అని అడుగుతారు. వచ్చిన వాడికి కుండను ఇవ్వమని మీరే అరిచి చెప్పారు కదా, అందుచేత నేను అతనికి కుండను ఇచ్చాను. దానికి ఆ ముగ్గురు పెద్ద గొడవను చేశారు. ముసలమ్మ దొంగది, మా సొమ్మంతా దోచేసింది అని అరిచారు. దానికి ఆ ముగ్గురు నానా గొడవ చేశారు. ముసలమ్మ దొంగది, మా సొమ్మంతా కాజేసింది అని అరవసాగారు. ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యారు. అసలు ఏం చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో తెనాలి రామకృష్ణుడు ఆ దారిన వెళ్తూ వీళ్ళ గొడవని విన్నారు. అది సాయంత్రం సమయం కావడంతో వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడికి వస్తాడు. ఆయనకు రామకృష్ణ జరిగిందంతా వివరించి, అవ్వను దూషించడం మంచి పని కాదు, అవ్వ నిజాయితీ పరురాలు, మోసదారి కాదు అని అన్నాడు. అయితే ఆమె నిర్దోషి అని నీవు నిరూపించి చూపి అని రామకృష్ణుడిని రాజుగారు ఆజ్ఞాపించాడు. రామకృష్ణుడు ఆ ముగ్గురిని పక్కకు పిలిచి జరిగిందంతా చెప్పండి అని అంటాడు. అంతా విని రామలింగుడు, అవ్వ దోషి కాదు, ఆమె అబద్ధం ఆడట్లేదు. మీరు నలుగురున్నప్పుడే ఆమెను కుండ ఇవ్వమని చెప్పారు కదా, ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు, మీకు ఆమె కుండను ఎట్లా ఇస్తుంది అని అడిగాడు రామకృష్ణుడు. ఏం జవాబు చెప్పాలో వారికి తోచలేదు. నాలుగో వాడు ఎటుపోయాడో చెప్పలేక వాళ్ళ ముగ్గురు కూడా దొంగలమే అని ఒప్పుకున్నారు. రామకృష్ణ తెలివికి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు. ముగ్గురు దొంగలని బంధించి చెరసాలలో పెట్టారు. మోసపు బ్రతుకు మూడాళ్ళ ముచ్చటే అయింది. నేను చెప్పా కదండి, ఎవరినైనా మోసం చేయాలనుకుంటే ఆ మోసం ఎక్కువ కాలం ఎప్పటికీ దాగదు. సో మీరు కూడా ఎవరిని మోసం చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డియర్ శీర్షిక అని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బై బాయ్.